అక్షయ తృతీయ అనగానే బంగారం షాపులు పూలతో సింగారించుకొని కొనుగోలుదారులకు ఆహ్వానం పలికేవి. కానీ ఈ అక్షయ తృతీయకు మాత్రం కొనుగోలుదారులు లేక బంగారం షాపులు వెలవెలబోతున్నాయి. కిందటి ఏడాదితో పోల్చితే బంగారం ధర తగ్గినా కొనుగోలు మాత్రం పుంజుకోలేదు. అక్షయ తృతీయ రోజున కొనుగోళ్లు పడిపోవడానికి కారణమేంటి? అక్షయ తృతీయ అనగానే కస్టమర్లే కాదు, అటు బంగారం షాపు యజమానులు సంతోషపడేవారు. కానీ ఈసారి మాత్రం అటు కస్టమర్లు ఇటు బంగారం షాపు యజమానులు కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు. కారణం ఒక్కటే, అక్షయ తృతీయ రోజున తృతీయ ముహూర్తం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకే ఉండటం. ఆ ముహూర్తంలోనే ఎక్కువ మంది బంగారం కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారట. అంతేకాదు, ఆ ముహూర్తంలో కొంటే సాక్షాత్తు లక్ష్మీదేవి నట్టింట్లో ఏడాది మొత్తం తిరుగుతుందని నమ్మకమట. కానీ ఈసారి రాత్రి ముహూర్తం ఉండటం కొంత కస్టమర్లను నిరుత్సాహపడేలా చేస్తోంది. అయినప్పటికీ కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు ఆఫర్లు ఇస్తున్నామని బంగారం అమ్మకందారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం మీకు రేటు తగ్గిన కస్టమర్స్ కొద్దిగా కన్ఫ్యూజ్ స్టేట్. ఎందుకంటే అక్షయ తృతీయ నైట్ 9 నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే నైట్ 9 వరకు మీకు తృతీయ గడియలు ప్రారంభమైనవి. ఈ రష్ అనేది 2 డేస్కి డెసిపేట్ అయిన కారణంగా కొద్దిగా కస్టమర్స్ పలచగా కనిపిస్తున్నారు. మీకు ఈవినింగ్ నుంచి మీకు రద్దీ స్టార్ట్ అవుతుంది. ఇక కస్టమర్లు మాత్రం ముహూర్తం ఎప్పుడున్నా ఖచ్చితంగా కొని తీరతామని చెబుతున్నారు. సెంటిమెంట్గా భావించడం వల్లనే కొనుగోలు చేస్తున్నామని, ఆ రోజు బంగారం కొంటే మంచి జరుగుతుందని వారు చెబుతున్నారు. ఈ సంవత్సరం కూడా కొందామని వచ్చాం. ఈరోజు నైట్ నుంచి రేపు నైట్ వరకు కొనవచ్చు ఏదైనా. కానీ మళ్ళీ చందన బ్రదర్స్లో ప్యూరిటీ బాగుంటుంది, 99.6 ఉంటుంది. వాళ్ళ స్తోమతను బట్టి ఎంత కావాలంటే అంత కొనుక్కోవచ్చు, 1 గ్రామైనా కొనుక్కోవచ్చు. ప్రతి ఇయర్ కొనుక్కుంటున్నాం, మాకు బాగుంది. ఇక కిందటి ఏడాది ఇదే అక్షయ తృతీయకు 10 గ్రాముల బంగారం ధర 30,000 రూపాయలు పలికింది. కిలో వెండి ధర 47,500 రూపాయలుగా ఉంది. అదే ఈ ఏడాది మాత్రం 10 గ్రాముల బంగారం ధర 26,000గా ఉంది. కిలో వెండి 37,000 రూపాయలుగా ఉంది. అయినప్పటికీ బంగారం వెండి కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ముందుకు రావడం లేదని, స్టాక్స్లలో ఇన్వెస్టు చేయడానికే పెద్దపీట వేస్తున్నారని గోల్డ్ అనలిస్టులు మరొక వైపు చెబుతున్నారు.